ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం అంటే నిన్నే ఒక ఫామ్కి వెళ్ళాను. అక్కడ ఈ బ్రొకోలీ చక్కగా చాలా పెరుగుతోంది. అయితే అమెరికాలో చాలా ఎక్కువగా తినేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత దొరికినా చాలా ఖరీదుగా ఉంటుంది. ఇప్పుడు పొలంలో ఫ్రీగా ఇచ్చారు, తెచ్చాను. అంతేకాకుండా పౌష్టిక విలువలు దీంట్లో బోల్డ్ ఉంటాయి. మనం ఎన్నో కూరగాయలు తింటాం, ఆ పౌష్టిక విలువల గురించి చెప్పుకుంటూ ఉంటాం, కానీ అన్ని విన్నా మర్చిపోతూ ఉంటాం. ఈ బ్రొకోలీలో కూడా మనకి అంటే ఎటువంటి జబ్బులు, జలుబు, ఈ దగ్గులు ఇవన్నీ రాకుండా దాంట్లో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అయితే ఈ బ్రొకోలీ దీన్ని ఎలా పడితే అలా వండుకోరు. కేవలం వేడి నీళ్ళల్లో లైట్గా బాయిల్ చేసుకుని మనం కూరల్లో వేసుకోవచ్చు. దీనికి కాంబినేషను మనం చికెన్లో ఏంటి, మటన్లో ఏంటి, దేనితోటన్నా చేసుకోవచ్చు. కానీ అంతా అయిన తర్వాత దాన్ని వేసేసుకుంటాం. చూడ్డానికి మనకి గ్రీన్ కాలీఫ్లవర్ లా ఉన్న భలే టేస్టీగా ఉంటుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు చాలా ఇష్టంగా ఫ్రెష్గా అనమాట, అంటే లైట్గా ఉడకబెట్టేసింది తినేస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్లో వెళ్ళామనుకోండి అమెరికాలో, అక్కడ పచ్చి కూరగాయలు కట్ చేసి సలాడ్ లాగా ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు అనుకోండి, జస్ట్ ఈ పచ్చి బ్రొకోలీని కూడా ఇలా సాస్తో అద్దుకొని తినేసేయచ్చు. నన్ను అడిగితే ఈ మార్కెట్లో మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు ఈ బ్రొకోలీ ఏంటి, ఏ కూరగాయలైనా వీటిని నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు చక్కగా నాననివ్వాలి. నానిన తర్వాత దీన్ని మనం వేడి నీళ్ళల్లో కేవలం 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఈ బ్రొకోలీని 4 మినిట్ రూల్ అంటారు. అంటే 4 నిమిషాల కంటే ఎక్కువ చేయక్కర్లేదు అని. అంతకంటే ఎక్కువ చేసామనుకోండి దీంట్లో అద్భుతమైన రుచి తగ్గిపోతుందని. ఈ బ్రొకోలీని మనం ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. దీన్ని ఈ నీళ్ళల్లో మనం నానబెట్టేసుకున్నాం. బ్రొకోలీ మరి ఈరోజు మనం ఒక మంచి చైనీస్ స్టైల్ సాస్లో వేసి స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఈ బ్రొకోలీ చక్కగా ఇలా నీళ్ళల్లో ముంచి దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి. అయితే వీటి కాడలు కూడా భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ లేత భాగం మీరు తీసుకున్నారనుకోండి, దీన్ని కూడా కూరల్లో వేసుకోవచ్చు. దీన్ని కూడా కొన్ని ముక్కలు కోసేసి నీళ్ళల్లోనే పెట్టేస్తాను. తర్వాత మన స్టిర్ ఫ్రైలో వాడేసుకుందాం. చూడండి, ఈ కాడలు కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా నీళ్లు ఉడుకుతున్న దాంట్లో కేవలం 2 నిమిషాలు 3 నిమిషాల పాటు చక్కగా మరగనిద్దాం. లేకపోతే క్విక్ స్టీమ్ అంటారు. అంటే మనం ఇడ్లీలు ఎలా స్టీమ్ చేస్తాం, ఆ స్టీమర్లో పెట్టి ఒక 4 నిమిషాలు 5 నిమిషాల కంటే ఎక్కువ పెట్టకుండా తర్వాత తీసేసి వేరే కూరల్లో వాడుకోవాలి. చూడండి, మన ఈ బ్రొకోలీ ఉంది, చక్కగా కడుక్కొని దీన్ని ముఖ్యంగా బ్రొకోలీ కంటే ఆ కాడలే నాకు బాగా రుచిగా అనిపిస్తాయి పచ్చిగా తినేటప్పుడు. ఇలా మంచిగా కడిగిన ఈ బ్రొకోలీని వేడి నీళ్ళల్లో వేసేసుకుందాం. ఒకటేంటంటే ఇలా నీళ్ళల్లో ఉడికించుకోవడానికి వీటిల్లో ఎటువంటి పురుగులు ఏ ఉన్నా క్లీన్గా ఉంటుంది. మరొక్కసారి మరింత శుభ్రంగా కూడా తయారైపోతాయి. కేవలం 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. బ్రొకోలీ ఉడికిచ్చేసుకున్నాం. దీన్ని మరి చూశారు కదా, కేవలం ఇలా 2-3 నిమిషాల్లో మనం తీసేస్తే ఇందులో ఆ రంగు కూడా మనకి ఇలాగే గ్రీన్గా ఉంటుంది. తర్వాత ఆ తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే దీన్ని రకరకాలుగా ఇలా లైట్గా ఉడికించి వెన్నలో టాస్ చేసుకొని కూడా తింటూ ఉంటారు. బ్రొకోలీ బాయిల్ అయిపోయింది. చికెన్ తోటి మంచిగా టాస్ చేసి తినేద్దాం. బ్రొకోలీతో పాటు చక్కగా చికెన్ని చేసుకుంటున్నాం. ఈ చికెన్ ముక్కలు అంతా పర్ఫెక్ట్గా మనకి రెడీగా ఉన్నాయి. దీంట్లో ఈ చికెన్కి కావాల్సిన కొంచెం ఉప్పు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మళ్ళీ మనం చేసుకునే సాస్లో కూడా వేసుకుందాం. వేసుకొని దీంట్లో చిటికెడంతా సోయా సాస్ వేసి ఫస్ట్ చికెన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తరువాత దీనికి నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి అంటే దీనికి కొంచెం అంతా కార్న్ఫ్లవర్ కోటింగ్ వేస్తే బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం పైన ఉన్న తేమని కొంచెం అంతా పీల్చుకునే విధంగా ఈ కార్న్ఫ్లవర్ని ఇలా వేసుకుని
దీన్ని ముక్కలు ఇలా చేసేసి మరి ఈ చికెన్ ముక్కల్ని నేను తెచ్చిన వెంటనే కొంచెం ఉప్పు నీళ్ళలో పెట్టేశాను కాబట్టి ఇది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. నూనెలో వేసి ఫ్రై చేయగానే ఒక 3-4 నిమిషాల్లో లోపల దాకా కుక్ అయిపోతుంది. డీప్ ఫ్రైయింగ్ అన్నిటికంటే ఫాస్టెస్ట్ కుకింగ్ మెథడ్ కాబట్టి డీప్ ఫ్రైయింగ్ అన్నిటికంటే చాలా వేగంగా వంట చేసే మెథడ్లో ఒకటి. నూనెలో ఏది ఫ్రై చేసుకున్నా ఫాస్ట్గా అయిపోతుంది కదా. మరి ముక్కలు రెడీగా ఉన్నాయి, వేడి నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఈ చికెన్ ముక్కల్ని చక్కగా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అయితే ఈ చికెన్ మేము కలిపి పెట్టాలనుకుంటే దాంట్లో కొంచెం నూనె అన్నీ వేసి కలిపి పెడతాం. ఎందుకంటే ఇది మళ్ళీ ఇలా వేయడానికి ఈజీగా ఉంటుంది. అదే కనుక ఈ ముక్కలు అన్ని దగ్గర పెడితే ఒక్కొక్కటి అంటుకుపోయి కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా చికెన్ ముక్కలు మేము ఎక్కువగా కలుపుకుంటాం. అలా కలిపి పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ చికెన్ కొంచెం అంత నూనె వేస్తాం, కొన్ని నీళ్లు కూడా పోసి చక్కగా కలిపేసి పెట్టుకుంటాం. అప్పుడు ఈ ముక్కలు ఈజీగా తీసి ఫ్రై చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి చికెన్ పీసెస్ ఫ్రై అయిన వెంటనే బ్రొకోలీ, ఈ చికెన్, అంతేకాకుండా చికెన్ స్టాక్ కూడా రెడీగా ఉంది. ఆ చికెన్ బోన్స్ అన్ని పెట్టి స్టాక్ తయారు చేసుకుని దీంట్లో వేసుకుంటే ఆ బ్రొకోలీతో పాటు మంచి టేస్ట్ వస్తుంది. ఈ చికెన్ ఫ్రై అవ్వగానే చేసేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మరి ఇక్కడ చికెన్ ముక్కలు ఫ్రై అయ్యాయి. మన బ్రొకోలీ మరింత మంచి గ్రీన్ రంగుతోటి మెరుస్తూ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ సాస్ దీనికి తయారు చేసేసుకుందాం. దీన్ని ఇటు పక్క పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం ఇదే నూనె పోసి మనం ఈ వంట స్టార్ట్ చేసేద్దాం. ముందు ఈ పెనం వేడెక్కనిద్దాం. ఇందులో నూనె కొంచెంగా తీసుకొని దీంట్లో పోసి మనం ఈ కూర రెడీ చేద్దాం. మన నూనె వేడెక్కుతోంది. మరి వీటితో పాటు మంచి రంగు యాడ్ చేయడం కోసం ఎర్ర క్యాప్సికమ్, దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఈ డిష్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం అంత సోయా సాస్, కొంచెం వెనిగర్, అలాగే కొంచెం అంత పంచదార. అయితే వీటన్నిటిలో టేస్ట్ ఉందా అంటే వీటన్నిటికంటే టేస్ట్ ఈ చికెన్ బోన్స్ తోటి స్టాక్ తయారు చేసుకున్నాం. ఈ చికెన్ స్టాక్ని ఇంత వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాక్ని మంచిగా టేస్టీగా తయారు చేద్దాం. ఆల్రెడీ కొంచెం అంత సోయా సాస్ వేసినా మనకి కొంచెం అంత ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు తప్పకుండా పడుతుంది. చిల్లీ ఫ్లేక్స్లో నుంచి ఆ ఘాటు బయటికి వచ్చే లోపల ఇది. ఇప్పుడు మనం దీంట్లో ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి మనం దీన్ని, ఎందుకంటే చికెన్ ముక్కలు ఎట్లాగో వేడిగా ఉన్నాయి, ఒకవేళ లోపల కొంచెం కుక్ అవ్వకుండా ఏదైనా ఉన్నా దీంతో చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని నీళ్లు కలిపేసి దాన్ని స్లరీ తయారు చేసుకుందాం. మరి ఈ కార్న్ఫ్లవర్ తోటి స్లరీ తయారు చేయడం కోసం కొంచెం అంత కార్న్ఫ్లవర్ తీసుకుంటాం, చాలు ఈ మాత్రం. దీంట్లో కొన్ని నీళ్లు ఇలా స్లరీ తయారు చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు బ్రొకోలీ అయితే ఉడికిపోయింది. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని స్లోగా ఇందులో కొంచెం సేపు ఈ స్టాక్ అంతా బాయిల్ అవ్వనిద్దాం, ఒక 2 నిమిషాలు. ఈ బ్రొకోలీ కాళ్ళు వేసుకొని మనం ఈ రైస్ని ఇలా వేసేసి రైస్ ఇటు పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ చికెన్ చేసినది పక్కన ఇటు పక్కన వేసేసుకుందాం. చికెన్ చక్కగా బాయిల్ వచ్చిన తర్వాత ఈ కార్న్ఫ్లవర్ కరుక్కున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ మాత్రం చూడండి, ఇలా అంటే సాస్ కూడా రావాలి, కానీ ఈ విధంగా ఈ కార్న్స్టార్ తోటి మనం చిక్కదనం చేసినప్పుడు ఇలా చిక్కదనం ఉంటుంది. దీన్ని తీసి పక్కన పెట్టామంటే ఒక పావు గంటలో మొత్తం మళ్ళీ నీళ్ళులా అయిపోతుంది. ఇందులో మన బ్రొకోలీ కూడా ఏవైతే ఉడికించుకున్నామో దాన్ని కూడా వేసుకుందాం. క్యాప్సికమ్, మన బ్రొకోలీ దీంతో పాటు టాస్ చేసేద్దాం. ఆ బ్రొకోలీ చూసారు కదా, మీకు మొత్తం కాలీఫ్లవర్లా ఉంటుంది. దాని లోపలంతా ఈ జ్యూస్ పీల్ చేసుకొని బ్రొకోలీకి మంచి టేస్ట్ వస్తుంది. అయితే దీంట్లో చక్కగా వేయించిన నువ్వులు కొంచెం వేసేసుకొని వడ్డిచ్చేస్తే మంచి టేస్ట్. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వడ్డిచ్చేసుకోవడమే.
బ్రొకోలీ, ఈ చికెన్ ఇలా వడ్డించేసుకుందాం. ఈ సాస్ మీకు కావాల్సిన విధంగా చేసుకోండి. చక్కగా చికెన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మన బ్రొకోలీ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి దీంతో పాటు మరి ఒక్క చికెన్ ముక్కన్న ఇటు పక్కన కనిపించేలా దీనిపైన మరి కొన్ని నువ్వులు జల్లాలంటే జల్లుకోండి. దీన్ని తింటే సూపర్గా ఉంటుంది. సో మరి తినేద్దామా? బ్రొకోలీ ముక్కలు ఈ సాస్తో. అయితే ఈ సాస్ మనం కొంచెం తీతీగా పులుపులుగా భలేగా ఉంటుంది. ఈ రైస్తో పాటు దాన్ని మంచి కాంబినేషన్. సో మరి పువ్వుల్లా బ్రొకోలీ ఉంటుంది. అది ఎందులో నీళ్ళలో స్టాక్లో పడ్డా ఆ జ్యూస్ని అంతా పీల్చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి బ్రొకోలీ అయినా క్యాప్సికమ్ ముక్కలైనా మంచి టేస్ట్ వచ్చేసాయి. మరి అన్నిటికంటే ఈ బ్రొకోలీలు తింటా ఉంటే అద్భుతమైన రుచి. చాలా ఈజీగా టేస్టీగా మరి డిష్ రెడీ. సో మీరు కూడా చేసుకోండి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. మన దేశంలోనే కూరగాయలు కాదు, విదేశాల్లో పండే ఈ రకరకాల కూరగాయలు ఇప్పుడు మన భారతదేశంలో కూడా వచ్చేసాయి. తెచ్చుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. చికెన్ బ్రొకోలీ తయారు చేయడానికి ముందుగా బ్రొకోలీ ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళల్లో 2-3 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకుని దానిపై కొంచెం ఉప్పు, వెల్లుల్లి, సోయా సాసు, కార్న్ ఫ్లవర్ వేసి చక్కగా కలిపి వేడి నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాసు, వెనిగరు, పంచదార, దాంతో పాటు చికెన్ స్టాక్ వేసి దానికి తగినంత ఉప్పు అలాగే చికెన్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు అలాగే సాస్ ని కొంచెం చిక్కపరచడం కోసము కొంచెం కార్న్ స్టార్చ్ వేసి చిక్కపరిచి చివరిగా బ్రొకోలీ ఉడికించిన ముక్కలు అందులో వేసి దానిపై కొన్ని నువ్వులు జల్లి సాస్ వడ్డించుకుంటే చాలా టేస్టీగా మన బ్రొకోలీ చికెన్ రెడీ అవుతుంది. ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రతి వంటకం మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి అని కొట్టి అక్కడ ఈ ప్రోగ్రాంలన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచిని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వంటలు, విశేషాలు తెలుసుకోవచ్చు.